మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 26వ డివిజన్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం. మనం గత 2 రోజుల క్రితం మాజీ మంత్రివర్గురు సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్కి ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాలు, నిన్నటికి 2 సంవత్సరాలు జరిగింది. 1వ తారీఖు 5వ నెల 2022 నాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, మళ్ళీ వాటర్ ట్యాంక్ ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ఇది మిషన్ భగీరథ అని కొంతమంది పుకారు చేసిరు. అది కాదు, ఇక్కడ మొత్తం మాకు సమాచారం తీసుకొని వచ్చాము. మాజీ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ కాలనీవాసులతోటి వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి అని చెప్తున్నారు. వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, లేదా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే 4 రోజులకు వస్తున్నాయి. మాజీ మంత్రి గారికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎట్లా రావాలి, ఓట్లు ఎట్లా అడుకోవాలని. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు గ్రీన్ జోన్ గురించి వచ్చింది తప్పుడు జీవో వచ్చి ఓట్లు వేసుకోవడం జరిగింది. 3000 ఓట్లు, దాదాపు 3000 ఓట్లు ఉంటాయి గ్రీన్ జోన్లో. వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేసుకుంది. ఇప్పుడు మే 13 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ, కాలనీ వాసులందరూ గమనించాలి. ఎక్కడైతే వారం రోజులు వస్తున్నాయి అని అంటున్నారు కదా, మేము 3 రోజులకే నిరూపిస్తాము. వాటర్ వచ్చేది 3 రోజులకు నిరూపిస్తాము. మీరు రాజీనామాకు సిద్ధమా? కాలనీవాసులు కూడా మీరు కూడా గమనించాలి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ కాలనీకి వాటర్ పంపి, వీళ్ళ కాలనీకి పంపి అని చెప్పేసి మేము చెప్పలేము. కానీ మీరు ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని కాలనీ అసోసియేషన్ నుంచి కార్పొరేషన్ కమిషనర్ గారికి మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇస్తే మీకు ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్లు తేవచ్చు. అక్కడ మేయర్ గారు 2 వాటర్ ట్యాంకర్లు కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశారు. కొత్త వాటర్ ట్యాంకర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొన్ననే శ్రీ సాయి హోమ్స్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాకు వాటర్ వస్తలేవంటే అక్కడ కూడా వచ్చింది. హనుమాన్ నగర్ కాలనీ వాళ్ళకు కూడా వాటర్ లేవంటే అక్కడ వచ్చింది. ఇవన్నీ మీరు కాలనీ వాళ్ళు ఎక్కడైతే వాటర్ లేవో, మీకు ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి మీకు లెటర్ ప్యాడ్ ఇవ్వండి. ఇది క్లియర్గా 30 కాలనీ వాసు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఇదేందో ఓట్ల కోసం వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం కాదు. ఇక్కడ కూడా ఇనాగ్రేషన్లు కూడా అసలు ఫండే లేదు. 150 కోట్లు ఫండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రద్దు చేసినట్టు ఇలాంటి పేపర్లు ఎక్కడైతే ఏ జియో ప్రకారం అయితే మీకు శాంక్షన్ అయినాయో ఆ జియో ఎక్కడ రద్దు చేయలే. మీరు ఏదైనా ఉంటే పేపర్ రూపంగా మాకు చెప్పండి. ముఖ్యమంత్రి దగ్గరికి మీరు రాలేరు, కానీ నేనుంటా. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మేము రిలీజ్ చేసుకొని వస్తాము. ఉత్తగానే వచ్చి ఇనాగ్రేషన్లు చేసి ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా ఏదైనా ఉంటే మీ వల్ల కాకపోతే చెప్పండి. గ్రీన్ జోన్ గురించి మీరు గ్రీన్ జోన్ అని చెప్పారు గతంలో కూడా. ఇప్పుడేమో వాటర్ ట్యాంకర్ వాళ్ళని అడిగితే, అధికారులను అడిగితే ఏమంటున్నారు, వచ్చే నెల జూన్లో ఇస్తామని అంటున్నారు. జూన్లో అయితే వర్షాలు వస్తాయి కదా. అందుకనే మీరు ఎమ్మెల్యే గారు, మీరు ఒకటే మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వాటర్ ట్యాంక్ రిజర్వేషన్ వాళ్ళకి ఫోన్ చేసి, మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ముఖ్యమంత్రి గారితో మేము ఫోన్ చేయిస్తాం. మీరు కూడా చేయించండి. మీకు చేతులు నమస్కరించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు విలేకరుల సమావేశం మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న గౌరవ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఇక్కడ ట్యాంక్ పని కంప్లీట్ అయిపోయింది, ఒక వారం రోజుల్లో మంచి నీటిని వదులుతాము అని చెప్పేసి ఒక చిన్న అంటే పబ్లిక్ కు మెసేజ్ పాస్ చేయడం జరిగింది.
కేవలం వారు ఈ ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల కొరకే వారు ఈ కాలయాపన చేస్తున్నారు. ప్రజలు గమనించగలరు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి కానీ ట్యాంకు కేవలం వారం రోజుల్లో ఎలా అవుతుంది? కేవలం ఇది ఎలక్షన్ స్టంట్ లాగానే ఉంది. మీ మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించాలి, కాలనీ వాసులందరికీ తెలియజేయాలి. గతంలో కూడా మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడించడం. ఎందుకంటే గ్రీన్ జోన్ ఎత్తివేయాలని చెప్పి, ఎత్తివేయాలని చెప్పి వీళ్ళకు క్రెడిట్ వస్తుందేమో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి స్థానిక కార్పొరేటర్లు అందరినీ పిలిపించుకొని మనం ఏదో జియో వచ్చినట్టుగా ఒక తప్పుడు జియో సృష్టించి ఇప్పటి వరకు కూడా అది కంప్లీట్ కాలేదు. ఆ జియో ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అదే విధంగా గతంలో ఇప్పుడు మొన్న ఒక వీడియోలో నిన్న మేడం గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాటర్ వస్తలేదో అక్కడక్కడ బోర్లు వేయించాలి అంటున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా తల్లి. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా ఉన్న కాలనీ పబ్లిక్ అందరూ కూడా ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. రాజకీయ కోణంలో చూస్తున్నారు సబితాఇంద్రారెడ్డి గారు. దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మేము కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య మంచినీరు సమస్య. ఈ నెల రోజులు మాకు ఏ విధంగా చేస్తావో, ట్యాంకర్ల ద్వారా చేయిస్తారా లేకపోతే డే బై డే మీ ఇన్ఫ్లుయెన్స్ తో నిప్పగలుగుతారా అది మేము అడుగుతున్నాం. కానీ ఈ ట్యాంక్ గురించి చెప్పి ఈ వారంలో ట్యాంక్ కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయిపోయాక మేము ఇస్తాము అని ఇప్పుడే కాంట్రాక్టర్ గాని మా యూత్ అధ్యక్షుడు అడిగిండు. ఎప్పటి వరకు అవుతుంది అంటే జూన్ నెలలో కంప్లీట్ అవుతుంది. జూన్ నెల అయితే వర్షాలే వస్తాయి, మాకు ఎందుకు అప్పుడు వాటర్. గతంలో మీరేదైతే మీ ప్రభుత్వంలో ఏదైతే వాటర్ రిలీజ్ చేస్తారో అదే వాటర్ ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది. దయచేసి అది గమనించగలరు. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు.